హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అంటే మ్, అంటే ఈరోజు మదర్స్ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేయాలి. చాలా వరకు చాలామంది హ్యాపీ మదర్స్ డే అంటే ప్రతిరోజు కామన్గా తిడుతుంటారు, నచ్చినట్టు ఉంటారు, చిరాకు పడతారు కూడా. కానీ హ్యాపీ మదర్స్ డే వచ్చినప్పుడు కేవలం మన ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం, అలాగే స్టేటస్ పెట్టడం కోసం తల్లి మీద ప్రేమ అనేది చాలామంది చూపించాలనేసి కేకులు అనేది, సెలబ్రేషన్స్, ఎక్కడ లేని ప్రేమ అనేది ఆ రోజు చూపిస్తారు. ఆ రోజు తల్లి ఎలా ఫీల్ అవుతుంది తెలుసా? అరే రోజు మదర్స్ డే వస్తే ఎంత బాగుంటుంది అని ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు ఎక్కడ లేని ప్రేమ అసలు ఒక కొడుకే నవ్వచ్చు, తల్లే కూతురే నవ్వచ్చు, అసలు ఎప్పుడు పట్టించుకోలేని రోజు. అలాంటిది మదర్స్ డే రోజు ఎంత పట్టించుకుంటే ఏ తల్లి అయినా సరే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అరే నా కొడుకు, నా కూతురు ఈరోజు దగ్గరుండి నాకు ఇలా కేక్ కటింగ్లని, లేకపోతే ఇలా తల్లికి తెలుసు ఇదంతా యాక్టింగ్, రేపు నుంచి నాది మళ్ళీ రియల్ లైఫ్ అలాగే ఉంటుంది అనేసి. అయినా సరే తల్లి మనసులో అంత బాధ పెట్టుకొని కూడా బయటికి చెప్పలేక ఆ ఉన్న హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తుంది. అది తల్లి అంటే. అలాగే చాలామంది అంటే మదర్స్ డేనే ప్రేమించి మిగతా డేస్ వదిలేసిన కేటగిరీలో ఎక్కువ మంది ఉన్నారు. సో దయచేసి అలాగ ఉండకండి బ్రదర్స్, అలాగే సిస్టర్స్, ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే సెలబ్రేట్ చేయండి అంటే మనం రోజు ప్రేమించి ఆ వన్ డే ఎక్కువ ప్రేమించేలా చేయండి. అది మదర్స్ డే రోజు మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అమ్మ. అలాగే మ్యాక్సిమం మదర్కి మమ్మీ, జిమ్మీ ఎన్నో రకాల పేర్లు పెడతారు, ఇంగ్లీష్ పేర్లు. ఆ పేర్లు ప్రేమ అనేది కనిపించదు. సో తల్లికి మ్యాక్సిమం అమ్మని పిల్లడానికే ట్రై చేయండి. అమ్మకి అమ్మ అంటే చాలా ఆ పిలిచే పిలుపులో ఆ ప్రేమ అనేది చాలా కనిపిస్తుంది, పిల్లడానికి కూడా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో దయచేసి అలాగే ఫాలో అవ్వండి వీలైనంత వరకు. అలాగే చాలామంది పెళ్ళికి ముందు చాలా వరకు అమ్మ అంటే ఎక్కడ లేని ప్రేమ, ఎంత అంటే చెప్పలేము. ఎందుకంటే అప్పుడు బ్యాచులర్గా ఉంటాం కదా, ఒక సినిమాకి వెళ్తామన్నా, షికార్లకి వెళ్తామన్నా డబ్బులు అడిగితే తల్లి ఇప్పుడు ఒక పూట తిని ఒక కూలి పని చేసిన తల్లేమో ఉంటుంది, ఒక పూట భోజనం చేసి ఇంకో పూట మానుకొని మన కోసం అనేది కొంత దాచిపెడుతుంది. అది తల్లి అంటే. మనం ఎప్పుడు ఒక ఏ సంతోషం ఎంజాయ్ చేయాలన్నా, ఫ్రెండ్స్తో పిక్నిక్లకైనా, పార్టీలకైనా, ఎక్కడికైనా టూర్లకైనా వెళ్తామన్నా తల్లికి ఒక్క విషయం చెప్తే చాలు. ఏ డబ్బా నుంచో ఎక్కడి నుంచైనా తీసి మనకి దాచిపెట్టిన డబ్బులు ఎవరికి తెలియకుండా మనకి ఇచ్చి సంతోషపెడుతుంది. అది తల్లి అంటే. అలాంటి తల్లికి చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళి అయ్యాక వైఫ్ మాటలు పట్టేసి, వైఫ్ కూడా ఏమంటుందంటే ప్రతిదీ మీ తల్లికే చూస్తావు, ప్రతిదీ మీ తల్లికే కొనిపెడతావు, అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు, అలాగే నేను గొప్ప, మీ అమ్మ గొప్ప అని కంపారిజన్ చేస్తారు. అలాంటి వైఫ్ వస్తే మాత్రము ఒక్కడ తీసి కొట్టండి, తప్పేం కాదు. ఎందుకంటే తల్లి తల్లే, వైఫ్ వైఫే, ఎవరి ప్లేస్ వాళ్ళకు ఉంటుంది. తల్లితో కంపారిజన్ అస్సలు లేదు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా గొప్పది ఏం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయటికి వెళ్ళాం అనుకో, ఎక్కడికో వెళ్దాం, వైఫ్ ఫోన్ చేస్తే చేయొచ్చు, కొందరు చేయకపోవచ్చు కూడా. కానీ కొందరు మనకి వాళ్ళకి ఏదైనా కావాల్సింది తీసుకొచ్చినప్పుడు, లేదా వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు. అది వైఫ్. అదే అమ్మ అనుకో, మనం ఎక్కడున్నా సరే, బయటికి వెళ్ళినా సరే, బయట ఎక్కడ వర్క్ చేసినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసి బాగున్నావన్నానా, తిన్నావన్నానా, టైంకి ఆరోగ్యం బాగుందా అని ఆ విషయాలు అడిగినప్పుడు మనం ఎంతో టెన్షన్ ఉన్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అదే వైఫ్ అయితే అలా కాదు.
అంటే అలాగని అందరికి కాదు, కొందరికే అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. కొందరు ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు లేదా వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చినప్పుడు ప్రేమ అనేది చాలా ఎక్కువ చూపిస్తారు. లేదు అంటే అసలు అడిగే అడగరు. కానీ తల్లి మాత్రం మనము ఏ పొజిషన్లో ఉన్నా కూడా, మనము కింద స్థాయిలో ఉన్నా పై స్థాయిలో ఉన్నా కూడా తల్లి కొడుక్కి ఒకే సమానంగా చూస్తుంది. అది తల్లి అంటే. సో అలాంటి తల్లిని చాలామంది ఏం చేస్తారంటే, కొందరు మూర్ఖులు తల్లి ప్రేమ అర్థం చేసుకోక పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ వైఫ్ మాటలు పట్టుకొని రోజు రోజుకి ఈర్ష్య అనేది పెంచుకొని తల్లి మీద వాళ్ళనేది కొట్టడం, తిట్టడం, మెల్లగా ఇంటి నుంచి గెంటేయడం, అలాంటి పనులు చేస్తుంటారు. చాలా వరకు ఇప్పుడు అనేది ఎన్నో ఆశ్రమంలో ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళ కోసం ఎంతోమంది చాలామంది ఏడ్చుకొని రోడ్డు మీద అడుక్కోవడం, లేదా వేరే ఇంట్లో వాళ్ళు దత్తత తీసుకోవడం, ఇలాంటివి చేస్తుంటారు. చాలా వరకు మీరు కూడా చూసే ఉంటారు, నేనైతే చూశాను. నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతిదీ నీకు జన్మనిచ్చి కని పోసి పెంచి అన్నీ చేసి ఈ రోజుకి ఒక విత్తనంను ఒక చెట్టు చేసింది, అంతా ఎన్నో కష్టాలు పడి. అలాంటిది నువ్వు ఈరోజు ఎదిగాక ఎవరి మాటలో పట్టుకొని ఈరోజు ఒక తల్లిని ఒక కొట్టి తిట్టి రోడ్డు మీద పడేసి అనాథల్లాగా ఇంకా చాలా ఘోరంగా నువ్వు బిహేవ్ చేస్తుంటే ఆ తల్లి బాధ కొడుకులో పెట్టుకొని బయటికి చెప్పలేక లోపలి కుమిలిపోయి లాస్ట్కి నా కొడుకు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని ఆ మూమెంట్లో కూడా నా కొడుకే బాగుండాలనేసి కోరుకుంటారు చూడు, అది తల్లి అంటే. సో అలాంటి తల్లిని ఎవరు కూడా బాధ పెట్టొద్దు. వీలైనంతవరకు చూడండి, మీకు కష్టం అనిపిస్తుంది, కొద్దిగా భరించండి, అంతేగాని ఇలా మాత్రం బిహేవ్ చేయొద్దు. అలాగని తల్లికి వదిలిపెట్టొద్దు. ఎందుకంటే ఉన్న రోజులే చూసుకోవాలి. రేపు పోయాక అప్పుడు వాళ్ళ కోసం ఏదేదో చేసేవాళ్ళని ఆ థాట్స్ వేస్ట్. సో మనుషులు ఉన్నప్పుడే వాళ్ళకి ఏ సేవ చేయాలో అది చెయ్యండి, ఓకేనా? ఇదే నా రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ ఎవరీవన్. ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే నన్ను క్షమించండి, ఓకేనా? థ్యాంక్ యూ.